తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట మరి ఎఫ్సి సంఘములో ఉన్న ఈరోజు టర్కీ దేశంలో ఉందండి. ఒకప్పుడు అది మైనర్ ఆసియా అనేవాడు. ఒక విధంగా చూస్తే యూరోప్ ఖండానికి ఆసియా ఖండానికి మధ్యన ఉన్న అంటే మధ్యలో బఫర్ జోన్లో ఉండే టర్కీ. ఆ టర్కీ దేశంలో ఉన్న ఈ ఎఫ్సి సంఘం మధ్యధరా సముద్రానికి ఆనుకుని ఉంటుందండి. ఆ సంఘాన్ని ఉద్దేశించి యేసును గురించి అయితే కనుక వారు నేర్చుకోవలసింది. ఎందుకంటే అప్పటి వరకు యేసును గురించి కానీ లేకపోతే ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను గురించి కానీ వాళ్ళకి ఏమాత్రము కూడా అవగాహన లేని వారు. అలాంటి సంఘము దగ్గరికి వచ్చినప్పుడు మీరు యేసు ప్రభువును కనుక ఒకరు తెలుసుకున్నాను అనుకుంటే, మీరు యేసును వెంబడించేవారైతే కనుక మీ బ్రతుకు ఎలా ఉండాలి, మీ గుణలక్షణాలు ఎలా ఉండాలి అన్న సంగతిని గురించి వాళ్ళకి వివరంగా చెప్పటం. సో మీరు క్రీస్తుని నమ్ముకున్నారనుకుంటే మీరు ఎలా ఉండాలి? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పి మళ్ళీ రోజువారీ యథావిధి జీవితం జీవించడం కోసం కాదండి. మన యేసు ప్రభువుని నమ్ముకున్నాం అనుకుంటే కనుక మన బ్రతుకులో జరగవలసిన మార్పులు, మన జీవించే పద్ధతి ఎలా ఉండాలనుకున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకోండి. యేసుని గురించి వచ్చినప్పుడు అక్కడ యేసు ప్రభు వారి గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే కనుక యొర్దాను నదిలో బాప్తిస్మం పొందారో, ఆ బాప్తిస్మం పొంది బయటకు వచ్చేటప్పుడు యేసు ప్రభు వారిని గురించి పరలోకముందున దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, వీని యందు నేను ఆనందించుచున్నాను కదా. దేవుడు నీ యందు ఆనందించాలనుకుంటే నువ్వు దేవునికి ప్రియమైన కుమారునిగా కుమార్తెగా ఉండే పరిస్థితి ఉండాలి. ఊరికే ఏదో ఉన్నాను కాదు, ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా దేవుని పిల్లలమేనండి. లోకంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు కూడా వారి దేశాలతోనో రాష్ట్రాలతోనో కులాలతోనో మతాలతో సంబంధం లేకుండా లోకంలో మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని పిల్లలే. కానీ ఆ పిల్లల్లో ప్రియమైన పిల్లలు, దేవునికి ఇష్టమైన పిల్లలు. దావీదుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సర్టిఫికెట్ ఇస్తున్నాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. ఎందుకని ప్రియ కుమారుడు అయ్యాడో తెలుసా? కుమారులందరిలో కూడా ప్రత్యేకంగా ప్రియముగా చూస్తున్నాడు అనుకుంటే ఏదో రీజన్ ఉండాలి కదా. యాకోబుకు 12 మంది సంతానం ఉంటే అందులో యోసేపును గురించి అయితే కనుక యాకోబు చాలా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. మీ ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా మీకు కూడా 2-3 పిల్లలు ఉన్నారనుకుంటే కనుక వారిలో మీరు ప్రేమించే ప్రత్యేక ప్రియముగా ఉంటారు. అదే కాదండి తల్లికి అందరూ సమానమని మాత్రం మీరు అనకండి, తండ్రికి అందరూ సమానంగా ఉంటారని మాత్రం అనవద్దు. ఎవరైతే కనుక తల్లి తండ్రి యొక్క అభిష్టాన్ని గుర్తెరిగి తల్లి తండ్రిని సంతోష పెట్టేవాళ్ళుగా ఎవరైతే ఉంటారో వారిని ప్రియముగా ఎంచుతారంట. మీకున్న పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీకు అనుకున్న పిల్లని అందరినీ సమానంగా చూడటం అనేది సాధ్యం కాదు. ప్రత్యేకంగా అందరికీ వాటాలు పంచడం భోజనం పెట్టడం ఈ మామూలేనండి. కానీ ప్రత్యేకమైన మమకారం కొంతమంది మీద ఎందుకు ఉంటుందంటే కారణం వాళ్ళు చేసే పని. తల్లిదండ్రులకైతే కనుక వారు చేదోడు వాదోడుగా ఉండే పద్ధతి, తల్లిదండ్రులు చెప్పిన మాటనైతే కనుక వాళ్ళైతే కనుక చక్కగా నెరవేర్చే పద్ధతి. ఇక్కడ కూర్చున్న మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నా దృష్టిలో ఇక్కడ కూర్చున్న మీరు అందరూ సమానమని అనలేను కదా. మీరు మామూలుగా పెట్టేటప్పుడు అందరికీ ఒకటే భోజనం అండి. మీకు ఏదైనా టిఫిన్ పెట్టేటప్పుడు అందరికీ సమానంగానే, మీ గురించి ప్రార్థన చేయమన్నా మామూలుగానే చేయటం అందరూ సమానంగా ఉంటుంది. కానీ ప్రత్యేకమైన సందర్భాలకు వచ్చినప్పుడు ఏదైనా ఒక ప్రత్యేకమైన పని అప్పగించాలనుకుంటే ఇక్కడ కూర్చున్న కొంతమందిని వేలెత్తి చూపించి మీరు చేయండి అని అడిగే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నాకు ఎవరైతే కనుక చేదోడు వాదోడుగా ఉంటారో, నా మనస్సు నిగిన వారుగా ఎవరైతే జీవిస్తారో తప్పకుండా మీరు అయితే కనుక వారిని అయితే కనుక ప్రేమగా ప్రియులుగా చూడటం అలవాటు. పరలోకమందున దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉంది.
మీరు దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండండి. ఏదో నేను పిల్లవాడినే కదా అన్నట్టుగా మాట్లాడకండి. నేను కుమారుణ్ణి చెప్పి జనరల్గా మాట్లాడొద్దు, కానీ నేను దేవునికి ప్రియముగా ఉండటానికి అయితే కనుక ప్రయత్నించండి. మీరైతే కనుక అన్నాడు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. దేవునికి ఎవరు ప్రియం అంటే కనుక చివరికి ఆన్సర్ చెప్తున్నాడు. ఎలా ఉండాలట? అచ్చు వాళ్ళ నాన్నలా ఉన్నాడండి, అచ్చు వాళ్ళ అమ్మలాగా మాట్లాడుతుందండి. నన్ను పోలి ఉన్నారు అనుకుంటే కనుక ఏ తల్లికైనా ఏ తండ్రికైనా కానీ పిల్లలు చూస్తే కనుక ఆనందం. నా మనస్సు ఎలా ఉందో నా పిల్లలు కూడా అలాగే ఉండాలి కదా. నేను ఏం చేస్తున్నానో ఎలా ఆలోచిస్తున్నానో నా పిల్లలు కూడా అలా ఆలోచించాలనే ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. నేను కనుక్కున్న నా పిల్లలు ముమ్మూర్తులను నన్నే పోలేటట్టున్నారు అనుకుంటే కనుక అదొక ఆనందం అండి. ఎందుకంటే నేనే వాళ్ళలో ఉన్నాను కదా. నన్నైతే కనుక వాళ్ళు ప్రతిబింబిస్తున్నారన్న ఉద్దేశంతో వాళ్ళ మీద ప్రత్యేకమైన అభిమానం ఉంటుందండి. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు దేవుని పోలి నడుచుకున్నప్పుడు మిమ్మల్ని కూడా దేవుడైతే కనుక తన ప్రియమైన పిల్లలకి ఎతికి ఎంచుతాడు, ప్రియముగా ఎంచుతాడు. మీరు దేవుని పోలి నడుచుకోవటం ఎలా అన్నప్పుడు అక్కడ ఉదాహరణ చెప్తున్నాడు. నేను దేవుని పోలి ఎలా నడుచుకోవాలంటే కనుక క్రీస్తు ప్రభువారు అది చెప్పడం కోసమే ఈ లోకానికి వచ్చారు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను. దేవుని పోలి నడుచుకోవటం అనుకున్నప్పుడైతే కనుక దేవుని యొక్క పరిమళం, ఆయన సువాసన అంటే కనుక ఒంటి మంచి వచ్చే సెంటు గురించి కాదని నేను చెప్పేది. కొంతమంది పేర్లు తలుచుకుంటేనే అదైతే కనుక సుగంధభరితంగా కనబడుతూ ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉండాలి. కొంతమంది వ్యక్తుల యొక్క పేరు తలుచుకుంటేనే తెలియకుండా మనలో ఒక శక్తి పుట్టేటట్టు ఉండాలి, మనకు ఒక ఉల్లాసం కలిగేటట్టు ఉండాలి. ఎందుకంటే కొంతమంది చేసే పనుల దగ్గరికి వస్తే, అలాగే పరలోకమందున దేవుడు కూడా మిమ్మల్ని చూసినప్పుడు మీలో కొంతమంది పేర్లు తలిచినప్పుడు, మీ పేరు ప్రస్తావించినప్పుడు ఆయన పరలోకమందు ఆనందిస్తాడట. ఒక యోబును గురించి అయితే కనుక పరలోకమందు డిస్కషన్ జరుగుతుందండి. యోబును గురించి తలంచితవా అనగానే పరలోకమంతా కూడా ఒకలాంటి యాంగ్జైటీతో చూసే పరిస్థితి వస్తుంది, ఉత్సుకత అంటారు. ఏముంది ఆయనలో స్పెషాలిటీ? ఒక మోషేను గురించి తలుచుకున్నప్పుడు పరలోకమందు ఒకలాంటి అనుభవం అండి. ఒక అబ్రహాము దగ్గరికి వచ్చిన, ఒక దావీదు దగ్గరికి వచ్చిన కొంతమంది ప్రత్యేకమైన పేర్లు తలవంగానే మనకు కూడా అయితే కనుక ఒకలాంటి ఉల్లాసం. వారి పేరు తరవంగానే ఇక్కడ కూర్చుని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ పేరు చెప్పినప్పుడు కూడా నాలో అయితే కనుక కొద్దిపాటి కదలిక కలిగేటట్టు ఉండాలి. ఎందుకంటే మీరు చేసే పనిని బట్టి. ఎలా అంటే కనుక మీరు పరిమళ వాసనగా ఉండేటట్టు ఉండాలట. మీ నుంచి అయితే కనుక సుగంధం వచ్చేటట్టు. అంటే మీరు స్నానం చేసి సబ్బు రాసుకుని సెంటు కొట్టుకుంటే కాదండి, ఈ కంపు గురించి కాదు చెప్పేది. మీరు చేసే పనులు అయితే కనుక ఆ పనులను బట్టి అయితే కనుక సుగంధం వచ్చేటట్టు ఉండాలట. మనం ఉన్నా లేకపోయినప్పుడు కూడా మనం చేసే పనులే తరతరాలకు కూడా నిలిచేటట్టు ఉంటాయి. దేవుని పక్షంగా మనం చేసే పనుల దగ్గరికి వచ్చినప్పుడు దేవునికి కూడా అలాంటి పరిమళ వాసనగా ఉండేటట్టు ఉండటం. దేవునికి ఎవరైతే ప్రియులు అని కనుక ప్రశ్న వేస్తే, దేవునికి ప్రియులుగా ఎవరు ఉంటారని కనుక మీరు ప్రశ్న వేసుకున్నారు అనుకోండి, దేవుని పోలి నడుచుకున్నవారు దేవునికి ప్రియులుగా ఉంటారు. దేవుని పోలి నడుచుకోవటం అంటే ఏమి అన్న సంగతి దగ్గరికి వస్తే క్రీస్తు ప్రభుని చూపిస్తున్నారు. ఆయన దేవునికి పరిమళ వాసనగా ఉండటానికి తన్ను తాను దేవునికి అప్పగించేసుకున్నాడు. ఎంత అంటే కనుక ఆయన అంటున్నమాట, నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక. నా సొంత ఇష్టము కాదు. ఏ కొడుకైనా కానీ తండ్రి చెప్పిన మాటను జవదాటకుండా ఉన్నప్పుడు, ఏ కూతురైనా కానీ తల్లి యొక్క ఇష్టాన్ని అనుసరించైతే కనుక తన్ను తాను తల్లికి లోబర్చుకుంటే నిజంగానే ఆ తల్లిదండ్రులు పిల్లల్ని చాలా చక్కగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళు చేయి దాటి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు చేయకుండా పనులు చేస్తున్నారు, వీళ్ళు తుంటరి వారుగాను పోకిరి వారుగా మారుతున్నారన్న భయం ఉండదండి. నా కొడుకు ముమ్మూర్తులా నన్ను పోలినవాడు, నా ఇష్టం ఏదైతే ఉందో నా ఇష్టాన్ని తప్ప మరి ఏది కూడా తను అనుసరించడన్న ధైర్యం ఓ తండ్రికి కలిగేటట్టు ఉండాలి. నా కూతురు అయితే కనుక నేను ఎలా ఉన్నానో, నేను ఆ ఇష్టాన్ని ఎలా అయితే నెరవేర్చుకుంటున్నానో అదే ఇష్టాన్ని అయితే కనుక తాను కూడా కలిగి ఉంది, నా మాట చొప్పునే ఉంటుంది అనుకుంటే ఆ కూతుర్ని బట్టి తల్లి గర్వపడేటట్టు ఉండాలి. పరలోకమందున దేవుడు కూడా మనల్ని చూసి అలాగే అంటున్నాడు. పరలోకమందున దేవుడు కూడా ఈరోజు మనల్ని చూసి ఏం చేస్తారనుకున్నప్పుడు పేతురు గారు చెప్తున్నాడు, ఆయన మనల్ని గురించి చింతించుచున్నాడు అన్నాడు. పిల్లల గురించి ఏడ్చే పరిస్థితి ఏ తల్లిదండ్రికి రాకూడదండి. నా కొడుకు కూతురు ఏం పొరపాట్లు చేస్తారో, వాళ్ళు చేయకుండా ఏ పనులు చేసి నెత్తిమీదికి తెచ్చుకుంటారన్న భయం ఏ తల్లిదండ్రికి రాకూడదండి. పరలోకమందున దేవునికైతే కనుక సృష్టి ఆరంభం నుంచి కూడా మానవులైతే కనుక ఇదే చింత కలిగి ఉంది. ఆయన తన స్వహస్తాలతో సృష్టించిన ఆదాము హవ్వల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు తినవద్దన్న పండు తిని తెచ్చిపెట్టుకోకూడన మరణం వాళ్ళు తెచ్చిపెట్టుకున్నప్పుడు వారిని బట్టి దేవుడు బాధపడతాడండి.
వారు చేసిన పాపమును పరిహరించడానికే మరలా యేసు ప్రభుని ఎత్తికనికి ఈ లోకానికి పంపించాల్సిన పరిస్థితి వచ్చిందండి. యేసు ఈ లోకానికి వచ్చే కనుక ఆదామవ్వలు చేసిన తప్పును ఆయన చేయలేదు. ఆయనైతే కనుక దేవుని చిత్తం ఉన్నది ఉన్నట్టుగా వ్రాయబడిన ప్రకారం, నన్ను గూర్చి గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారం, యాజ్ పర్ ద స్క్రిప్ట్ రిటెన్ బై గాడ్ అనుకున్నట్టుగా ఆయన ఏది రాసుకున్నాడో దానిని బట్టి మాత్రమే యేసు ప్రభు వారు బతికారు. నేను కూడా ఎలా ఉండాలనుకున్నప్పుడు ఉదయం లేచి ఈరోజు ఏం చేద్దాం కాదు, అక్కడ నేను లేచిన తర్వాత నా తల్లి తండ్రి నాకు ఏ పని అప్పగిస్తారని ఎదురు చూస్తే పిల్లలు గొప్పోళ్ళండి. మీరు లేచిన తర్వాత ఒక విధంగా చూస్తే చిన్నపిల్లలుగా మీరుంటే, లేదా మీరు కనుక్కున్న మీ పిల్లలే కనుక ఉన్నట్టయితే కనుక మీరేం ఆశిస్తారో చూడండి. ఉదయమే లేచితే కనుక చక్కగా లేచి వాళ్ళు బ్రష్ చేసుకొని స్నానం చేసి వాళ్ళైతే కనుక కొంచెం టిఫిన్ తిని బ్యాగ్ సర్దుకొని స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకుని మళ్ళీ ఇంటికి వచ్చేతే కనుక నేను పెట్టిని తిని నా మాట చొప్పున ఉండాలని ఏ తల్లి తండ్రి అయినా కోరుకుంటారు. ఏదైనా ఒక పని చెప్తే కనుక ఆ పని చేసి పెట్టాలి, నేను పడుకోమన్నప్పుడు పడుకోవాలి, అల్లరి చిల్లరిగా ఉండకూడదనే ప్రతి తల్లి కూడా తన పిల్లల గురించి కనుక ఆలోచిస్తారు. ఈరోజు మన ఆలోచన వేరు, మన పిల్లలు చేస్తున్నది వేరు. అందుకనే పిల్లల్ని కనుక్కున్నమే కానీ వారి గురించి విసుగుపోతున్నారు ఈరోజు చాలామంది. మనం అనుకున్నది ఒకటి, మన పిల్లలు చేస్తున్నది ఒకటి. మన ఆశ ఒకలా ఉంది, పిల్లల యొక్క నెరవేర్పు మరొకలా కనపడుతుంటే ఈరోజు తల్లిదండ్రులు విసిగిపోతున్నారు పిల్లల్ని బట్టి. పిల్లల గురించి ఈరోజు ఆనందం లేదండి. మనకే కాదు, మనకి ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే పరలోకముందని దేవుని చేతిలో ఉండవలసిన మనం కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నాం. మనం దేవుణ్ణి అయితే చింత పెడుతున్నాం కనుకనే ఆ బాధ అంటే తెలియటం కోసమే దేవుడు ఈరోజు మన పిల్లల చేత మనకి చింత కలిగిస్తున్నాడు. మనం దేవుని పోలి మనం నడుచుకున్నట్టయితే మన పిల్లలు కూడా మనల్ని పోలి నడుచుకుంటారు. మనం దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వకపోతే మన పిల్లలు కూడా మనల్ని అయితే కనుక లెక్క చేయకుండా వెళ్ళిపోతారండి. మాట మీకు అర్థమవుతుందా? మనం చేసే తప్పేంటి అర్థమవుతుందా? ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఎంత అంటే కనుక క్రీస్తు దేవుని చిత్తము నెరవేర్చడం కోసం లోక మానవుల పాప పరిహారార్థం బలియాగంగా సమర్పించబడాలని దేవుడు నిర్దేశిస్తే అందు నిమిత్తం యేసు ప్రాణాన్ని అయితే కనుక అర్పించడానికి ఏమాత్రము కూడా ఆయన సందేహించలేదు. ఒకవేళ అందులో ఉన్న కష్టాన్ని బట్టి, శోధన శ్రమను బట్టి కొద్దిసేపు తడబడిన ఆయనైతే కనుక ఒకటే చెప్పాడు, తండ్రి నా ఇష్టం కాదు కానీ నీ చిత్తమే నెరవేరును కదా అన్నాడు. ఈరోజు మనము కూడా అయితే కనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం మనకి కష్టము కలిగినా నష్టము కలిగినా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా నో ప్రాబ్లం ఎట్ ఆల్, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం నన్ను నేనైతే కనుక దేవునికి సమర్పించుకుంటున్నాను అనుకునే పరిస్థితి మనకుందా? దేవుని కొరకైతే కనుక నా ప్రాణాన్ని త్యాగం చేస్తాననుకునే పరిస్థితి మనకుందా? ఉన్నదా? ఎవరైతే అలా చేస్తారో నిజంగానే వారు దేవుని దృష్టిలో అయితే కనుక గనులవుతారు. వారు నీతిమంతులు అనిపించుకుంటారు. దేవుని మీద ఏమీ సందేహపడకుండా నమ్మకం ఉంచిన నీతిమంతులు. ఒక గొప్ప ఆయన అయితే కనుక మన 2 రోజుల క్రితం అయితే కనుక చనిపోయారండి. ఆయన పేరు ప్రవీణ్ పగడాల, అంటే పగడాల ప్రవీణ్ గారు. వాస్తవంగా ఏంటైతే కడప జిల్లా అట, హైదరాబాద్లో ఉంటారు. బాగా చదువుకున్న వ్యక్తి. ఆ చదువుకున్న వ్యక్తి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తారు. కానీ దేవుని స్వార్థ నిమిత్తం అయితే కనుక తిరుగుతున్నారు. మొన్నైతే కనుక ఎడదోళ్ళ దగ్గర మార్కొండపాడు ఉంటే కనుక ఆ మార్కొండపాడులో మీటింగ్ చూసుకుని మళ్ళీ రాజమండ్రి వెళుతుంటే ఆ మార్గ మధ్యలో అయితే కనుక ఆయన చంపేశారు. ఆ మార్గ మధ్యలో ఆయన చంపేస్తారు. రోడ్డు యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి అయితే కనుక ప్రయత్నించారు. సరే ఏదేమైనప్పుడు కూడా ఆయన మరణం సంభవించింది. చాలా దారుణంగా చంపేశారు. కానీ ఒకటే మాట, ఆ కుటుంబం కానీ లేకపోతే కనుక చేరిన మిగిలిన వారందరూ కూడా ఒకటే మాట, పర్వాలేదు ఒకవేళ ఈ పని నిమిత్తం అయితే కనుక మరణానికే మొక్కలు కనుక దేవుడు మన దగ్గర చేసిన, చనిపోవాలని ఒకవేళ దేవుడు నిర్ణయించిన చనిపోవడానికి కూడా మేము సిద్ధమే. దేవునికి మనం అర్పించే అర్పణ అదే. దేవుని చిత్తాన్ని మనం నెరవేరిస్తే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే నా పిల్లలు నన్ను నమ్ముతారు. నా చిత్తాన్ని నెరవేర్చడానికి నా భార్య నా పిల్లలు అయితే కనుక ముందుకు వస్తారు. నేను దేవునికి ఇష్టంగా ఉంటే కనుక, నేను దేవునికి లోబడి బ్రతికితే, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఒప్పుకుంటే నా భార్య పిల్లలు నాకు లోబడి నేను చెప్పిన మాట వినటానికి వాళ్ళు ముందుకు వస్తారు. కండిషన్ అండి. ఈరోజు మీ కుటుంబంలో చాలామంది నా భర్త నా మాట వినట్లేదు, నా భార్య మాట వినట్లేదని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. నా పిల్లలు చెప్పింది వినట్లేదు, నా తల్లిదండ్రులు అయితే కనుక మరొకలా ఉంటున్నారండి, అన్నదమ్ములు కలిసి రావట్లేదని చాలామంది చెప్తున్నారు. ఉండరండి. ముందు మీరు దేవుని మాట వినటం నేర్చుకోండి. ముందు మీరు దేవుని చిత్తము చొప్పున జీవించడం మీరు నేర్చుకుంటే మీ కుటుంబీకులు మీ ఇష్టం ప్రకారం ఉండటానికి అవకాశం ఉంది. మీరు దేవుని చిత్తాన్ని అయితే కనుక వ్యతిరేకించి తిరుగుతున్నంతసేపు ఎవ్వరూ మీ మీద గౌరవం చూపించరండి. మీరు దేవునికి గౌరవం ఇస్తే మీ కుటుంబీకులు మీకు గౌరవం ఇస్తారు.
మీరు దేవుణ్ణి ప్రేమిస్తే మీ కుటుంబీకులు మిమ్మల్ని ప్రేమిస్తారు. మీరు దేవుని మాట చొప్పున మీరు జీవిస్తే మీ చుట్టూ ఉన్న సమాజం కూడా అయితే కనుక మీ మాట వినటానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడైతే కనుక యేసు ప్రభు చేసిన పని అదేనండి. ఆయన దేవునికి విలువ ఇచ్చాడు. అందుకనే అన్ని నామముల కంటే ఉన్నతమైన నామాన్ని యేసు ప్రభు వారికి ఇచ్చారు. ఈరోజు ప్రపంచమంతా కూడా యేసు ప్రభు మాట వింటుంది. యేసు ప్రభు అయితే కనుక దేవుని నామాన్ని ఆయనైతే కనుక గణపరిచాడు కనుక, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు కనుక ఈరోజు అదే యేసు నామాన్ని ప్రపంచమంతా గణపరుస్తుంది. ఆయన పుట్టినరోజు చేసినా అందరూ కూడా ఆనందిస్తారు. ఆయన మరణాన్ని కూడా అయితే కనుక 40 రోజులు జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే ఆయన మరణం అంత విలువైనది కదా. ఏంటా ఈ విలువైనదంటే కారణం ఒకటే, ఆయన దేవుని చిత్తం నెరవేర్చడం కోసం తన ప్రాణాన్ని పెట్టారు. ఈరోజు మీరేం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఆ యేసును ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ప్రాణం పెట్టడానికి, ఆ ప్రవీణ్ పగడగల దగ్గర వచ్చినప్పుడు కూడా నో ఫియర్ అండి. చనిపోయాడన్న ఒక దుఃఖం, ఆయన మన నుంచి వెళ్ళిపోయాడన్న ఒక బాధే తప్ప ఒక గొప్ప బ్రతుకు బ్రతకటం, 10 మందికి అయితే కనుక సువాసన భరితంగా ఉండటం, దేవుని దృష్టి అయితే కనుక ఇంపైన సువాసన అంటారు. బ్రతికితే కనుక అలా బ్రతకాలి. చావైనా పర్వాలేదండి, ఈరోజు కాకపోతే రేపైనా చనిపోతాం. కానీ మన చనిపోవడానికి గురించి అయితే కనుక ఒక రీజన్ ఉండాలి, దానికి ఒకైతే కనుక ఒక ప్రత్యేకత ఉండాలండి. ఏముంది, ఊరికి కుక్కలాగా బతికి కాకిలాగా జీవించి ఎప్పుడు చస్తామో తెలియకుండా ఏ రోగాల మయమైపోయి చచ్చిపోవటం కంటే కూడా దేవుని గురించి హతసాక్షి అవ్వటం అదొక అద్భుతం అండి. అది కేవలం దేవుడిచ్చే వరం. నువ్వు ఈ భక్తిని బట్టే, నీ చిత్తాన్ని బట్టే ఒక హతసాక్షి అవకాశం అయితే కనుక కలుగుతుందండి. ఈరోజు యేసు ప్రభు చేసిన ఆ పనే. ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు అయితే కనుక ఎవరిని ఏమీ అనలేదు, ఆయన దూషించలేదు, ఎవరిని బాధించలేదు. పైగా తను చంపుతున్న వారిని చూసుకుని ఒకటే మాట చెప్పాడట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిరుగరు కనుక వీరిని క్షమించమని. పుష్కరులు అనుకున్నవాళ్ళు, దుష్టులు దుర్మార్గులు అనుకున్న వాళ్ళు ఆ రోజు యేసు ప్రభును ఘోరాతి ఘోరంగా చంపారు. ఏమో అదే వరవల్లో ఆ యేసు నమ్ముకున్న ఆ ప్రవీణ్ గారిని కూడా అయితే కనుక అలాగే చంపుండొచ్చు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. దేవుడు ఉన్నాడు, పగ తీర్చుట నా పని, ప్రతిఫలం నేను ఇస్తానని చెప్పాడు. కానీ మనమైతే మాత్రం మన బ్రతుకును ఊరకే ఎందుకు బతికేమో తెలియకుండా వ్యర్థమైన దానికోసం కాకుండా నా జీవితం అయితే కనుక దేవుని కొరకు అర్పించారని ఎవరైతే అనుకుంటారో, ఆ పరిమళ సువాసన దేవుని చెంతకి చేరేటట్టుగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ బ్రతుకులు ధన్యమవుతాయి. అటు ధన్యకరమైన జీవితం మనందరికీ కలగాలని, మన బ్రతుకు కూడా ఒక సార్థకత చేకూరాలని మరి మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా,